మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో నలుమూలలా కూడాను ఈ కార్యక్రమం మీద సభలు సమావేశాలు జరుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చెప్పారు, ఒక అసంబద్ధమైనటువంటి పరిస్థితులలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ శాస్త్రీయ భద్రతకు తిలోదకాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా తదనంతరం జరిగిన పరిణామాలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అటు అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు కానివ్వండి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారేవ్వండి, ఏ విధంగా రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా ఎన్ని రకాలైనటువంటి మోసాలు చేసేటటువంటి మనకు తెలియనటువంటి కాదు. రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భాల్లో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఒకటే ఆలోచించారు, రాష్ట్రం విడిపోయింది, అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి అనుభవజ్ఞుడు, అన్ని రకాల మెలకువలు తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయితే ఈ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను రాష్ట్రం యొక్క అభివృద్ధిని గాడిలో పెట్టగలుగుతాడనేటువంటి ఏకైక నమ్మకంతో వచ్చే పర్యాయం జగన్మోహన్ రెడ్డి గారు కుర్రవాడు, చాలా అనుభవం తెచ్చుకోవాలి, దాదాపు చాలా వయసు ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే పర్యాయం జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వానికి అండగా ఉందాం. ఈ ఒక్క పర్యాయం చంద్రబాబు నాయుడు గారు కూడాను నేను మారిన చంద్రబాబుని గతంలోలాగా చంద్రబాబుని కాదు అని చెప్పి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ప్రజలు నమ్మారు, విశ్వసించారు. వారు ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా రాష్ట్రంలో అధికారం చేపట్టిన పరిస్థితులు ఉన్నాయి. అధికారం చేపట్టినటువంటి కొద్ది గంటలలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క అసలు నైజం ప్రజానికానికి తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను మారిన చంద్రబాబుని కాదు, మారని చంద్రబాబునే, నా నైజం నాదే అనేటువంటి పద్ధతిలో ఆయన నిర్ణయాలను సాగినటువంటి పరిస్థితులు. ఆయన యొక్క స్వార్థ రాజకీయాల కొరకు ఆయన యొక్క మనుగడను కాపాడుకోవటానికి ఏ స్థాయికైనా కూడా దిగజారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి సిద్ధాస్తుడు ఇంకొకరు లేరేనటువంటిది నగ్న సత్యం. ఈ క్రమంలో ప్రతి అంశంలో కూడాను, ప్రతి నిర్ణయంలో కూడాను తన స్వార్థ రాజకీయాలను నిలబెట్టుకోవటానికి ఎంతో ప్రజాదరణతో ప్రజల ముందుకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అణగద్రొక్కాలనేటువంటి లక్ష్యంతో ఆయన పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రం గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందున్నటువంటి రాష్ట్రం, అలాంటి రాష్ట్రం ఇవాళ అధోగతి పాలైందే. దీన్ని ఏ విధంగా కాపాడదామనే ఆలోచన ఈసవెత్తని కూడా లేనటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, ఈ రాష్ట్ర రైతన్నలకు సంబంధించి, ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి ఈ ప్రత్యేక హోదాను సాధించుకునే విషయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణబద్దులై నడుము కట్టి కదలాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇదే హోదాను సాధించుకునే విషయంలో నిన్న మొన్నటి వరకు కూడాను బీజేపీ తోటి కేంద్రంలో నువ్వు కలిసి కాపురం చేసి హోదా కన్నా ప్యాకేజీలే ముద్దు ఏది చేసినప్పుడు కూడాను మోడీ గారి రాష్ట్ర ప్రయోజనాలకి మేలు చేస్తారు అనేటువంటి స్వరంతో నువ్వు మాట్లాడిన పరిస్థితులలో ఈనాడు ఆనాటికి ఈనాటికి నీకున్నటువంటి స్వార్థ రాజకీయాలని, స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవటానికి ఎక్కడ మోడీ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడాను మోడీ గారిని కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి ప్రశ్నించే దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తివి నువ్వు. ఎక్కడ మోడీ గారిని ప్రశ్నిస్తే, ఎక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నీ అవినీతి అక్రమాల మీద ఎక్కడ ఏ విధమైన కేసులు ప్రయోగిస్తారో, ఎక్కడ నేను తీసుకెళ్లి బొక్కలో వేస్తారో అనేటువంటి ఒక భయంతో నీ మనుగడను నిన్ను కాపాడుకోవటానికి ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టావు. కానీ రెండో అంశం లేనటువంటి పరిస్థితులు. ఈరోజు మాట్లాడుతున్నావు, కేంద్రం రాష్ట్రాన్ని అన్యాయం చేసింది, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని నువ్వు మాట్లాడుతున్నావు. ఇదే మాట
మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు. ప్రత్యేక హోదా సాధించుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేస్తుంది, రాష్ట్ర ప్రజలారా కళ్ళు తెరవండి అని చెప్పి అనేక వేదికల ద్వారా తెలియజెప్పినటువంటి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ప్రస్తావన గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండో ఎజెండా లేదు కాబట్టి ప్రత్యేక హోదాను గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా కన్నా కూడా ప్యాకేజీ ముద్దు అన్నటువంటి ఈ పెద్దలు ఈరోజు గత 2-3 నెలల నుంచి కూడాను దాదాపుగా బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అనేటువంటి విషయం ఆ ప్రాధాన్యత ఈరోజు మీకు గుర్తొచ్చిందా అని అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలైనటువంటి ప్రజా ఉద్యమాలను ప్రత్యేక హోదా సాధించుకునే విషయంలో చేయడమే కాకుండా సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా గౌరవ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సభ్యులందరి చేత కూడాను మాకు పదవులు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి ఏకైక లక్ష్యంతో పదవిని సైతం కూడా తృణప్రాయంగా విసర్జించినటువంటి పరిస్థితులు ఆ కీర్తి ప్రతిష్టలు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా ఆ పార్టీలో పనిచేసినటువంటి పదవులను వదులుకున్నటువంటి గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులుగా ఉన్న వ్యక్తులకు దక్కుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ క్రమంలో మీ రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఒక్కసారి ఆలోచన చేయండి. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వర్ణయుగం సువర్ణ పరిపాలన రావాలంటే మరలా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒకటే శరణ్యం అనేటువంటి నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎజెండా ఒకటే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు, ప్రతి రైతన్న, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క యువకుని యొక్క మోములో చిరునవ్వు కనిపించాలి. ఆనాడు గారు తన తండ్రి గారు రాజన్న గారి రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వర్ణయుగం పరిపాలన కన్నా కూడా ఇంకా మెరుగైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఈరోజు మన నాయకుడు ప్రయాణం చేస్తూ అలుపెరుగని పోరాట యోధుల్లాగా సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో మీరందరూ కూడాను రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉండి రానున్న రోజులలో అది కొద్ది మాసాలలోనే దాదాపుగా ఎన్నికల సంగ్రామం ఆ వాతావరణం వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండండి. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలంటే లక్ష్యంతో మీరందరూ ఏ రోజైతే నిర్ణయం తీసుకుంటారో ఆ రోజునే రాజశేఖర రెడ్డి గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారని చెప్పని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.